నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆడవాళ్ళు. ఇంతకు ముందు ప్రతి విషయంలో వివక్ష ఉండేది, కానీ రాను రాను ఆడవాళ్ళు తమ ఏంటిదో చూపెడుతున్నారు, తమ సత్తా ఏంటి అనేది ప్రపంచానికి చూపెడుతున్నారు. దీంట్లో అన్నిట్లో కూడా మనకు సగం వాటా కేటాయిస్తున్నారు. సో రేపు మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళల వాళ్ళ వృత్తి ఏ విధంగా ఉంది, వాళ్ళు రోజు ఏ విధంగా ఆ వృత్తిని చేపడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. మొదటగా ఆర్టీసీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందులో పనిచేసే కండక్టర్స్, లేడీ కండక్టర్స్, వీళ్ళ గురించి మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనరల్ గా సిటీలో తిరిగే ప్రతి బస్సు కూడా చాలా రష్గా ఉంటుంది. సో వీటినన్నిటిని మేనేజ్ చేస్తూ వారందరికి టికెట్ ఇస్తూ ఎంత కష్టమైన, ఒకవైపు అబ్బాయిలు కావచ్చు ప్రతి ఒక్కరు ఒకవైపు అది వెనుక నుంచి అది ఇది అంటున్నా కూడా వాటిని అన్నిటిని నెగ్గుకుంటూ ముందుకెళ్ళి తమ విధిని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు లేడీ కండక్టర్స్ ఉన్నారు, వాళ్ళ విధి ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లేడీ కండక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక లేడీ కండక్టర్ గా ఈ వృత్తి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, పర్వాలేదు. కానీ ఇంకోవైపు ఎక్కువ బస్సులు కూడా ఫుల్ రష్ గా ఉంటుంది, ఇంకోవైపు చాలా అబ్బాయిలు ఇట్లా అది ఇది అంటారు. మీరు వీటిని అన్నిటిని పే చేసి ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? వాళ్ళని టైట్ కాకుండా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి, వీళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. లేడీస్ కి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంటారు వాళ్ళు కూడా. అట్లా అంటే ఇప్పటి వరకు మీకు ఈ వృత్తిలో ఎదురైన ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి? ఇంతవరకు అంటూ పేషెంట్లు ఎక్కుతుంటారు, వాళ్ళని చూస్తుంటాము. దిగే వరకు తాగునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దిగే వరకు చూస్తుంటాము. దిగేదాకా వాళ్ళ పైన ఉంటారు దృష్టి. వాళ్ళు దిగితే అమ్మాయి దిగిరు కదా అని అనుకుంటాము. అట్లా ఉంటుంది. ఎవరైనా స్టేజ్ తెలియకపోతే వాళ్ళు చెప్తాము మేము, అప్పుడు అంటే తెలియదు కదా అప్పుడు ఇక్కడ దిగండి అమ్మా అని చెప్పేస్తాం మేము. వాళ్ళు దిగిపోతారు. తెలియని వాళ్ళు చాలా మంది ఎక్కుతుంటారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటాం. మీరు ఇప్పటి వరకు ఏమైనా వివక్ష ఫేస్ చేస్తారా? లైక్ మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఈ లైన్ వరకే ఉండాలి ఇలానే? ఏం చేయలేదు అట్లా, ఇంతవరకు ఏం చేయలేదు. ఎవరు అట్లా ఏం చేయలేదు, సైలెంట్ ఊరుకుంటాం. కానీ జిల్లా బస్సులతో పోలిస్తే సిటీ బస్సులో రష్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఎక్కువగా కామెంట్స్ చేస్తూ ఉంటారు, వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? మీరు ఏమైనా ఫ్యామిలీ వరకు తీసుకెళ్తారా, మీరే దాన్ని డీల్ చేస్తారా? ఏ విధంగా అంటే వివిధ రకాల ప్యాసింజర్ ఎక్కుతుంటారు. ముస్లిమ్స్, హిందూస్ అందరు ఎక్కుతుంటారు. వాళ్ళకి అందరినీ కన్విన్స్ చేయాలి. వీళ్ళు మా వాళ్ళు అంటూ ఏ భేదం ఉండదు. అందరూ సమానంగా టికెట్ ఇచ్చేసుకుంటాము. మాకు ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కుతుంటారు, వాళ్ళు టికెట్ ఫ్రీ చేసుకుంటారు. మాకు ఆంధ్ర అండి అని చెప్పేసి టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకుంటూ ఇట్లా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎంత రష్ ఉన్నా మాకు ఏం ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే ఇంత రష్ పంపిస్తే కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కుతారు, వాళ్ళకి టైం బస్సు దొరుకుతలేదు. సరిగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫంక్షన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకరకాల పోయే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ టైంకి వాళ్ళకి చేర్చాలని మేము చూస్తుంటాం. ఇప్పుడు మేల్ కండక్టర్స్ కి మీకు ఏం డిఫరెన్స్ ఉంటది? మేల్ కండక్టర్స్ కి మీకు పర్మనెంట్ డ్యూటీ చేసే వాళ్ళకైతేనేమో వాళ్ళు పర్మనెంట్ ప్యాసింజర్లు ఉంటారు. వాళ్ళు డ్యూటీ చేసుకుని టైం తీసుకొని అట్లాంటిది ఏమి ఉండదు, అలా ఉండదు. అన్ని వాళ్ళు ఇప్పుడు పర్మనెంట్ ఇప్పుడు 40 డ్యూటీ ఆమె రాదు, ఆమె డ్యూటీ నాకు వేసిర్రు 40 డ్యూటీ 7 గంటలకి వేసి 5 o'clock లేచి రెడీ కావాలని వచ్చి 7 o'clock రిపోర్టింగ్ చేసి వెళ్ళిపోవాలి. 40 రూట్లో చేయాలి. అప్పుడు అంటే మీకు జనరల్ గా రోజు ఒకటే రూట్ లో ఉంటుందా, లైక్ చేంజ్ అవుతుంటుందా? చేంజ్ అవుతుంటది, రొటేషన్ లో చేస్తూ ఉంటాం. ఓకే, అంటే మీరు ఈ రంగంలో ఎందుకు వచ్చానని ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడ ఉన్న వీళ్ళ ఎవరైనా ప్యాసింజర్స్ బిహేవియర్ పట్ల వాళ్ళ వల్ల? ప్యాసింజర్ ఎవరికైతే నాకు ఏమి చేయలేదు. ఒక్కొక్కరు ఏదైనా మర్చిపోతుంటారు పాపం, తీసుకుపోయి మా సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదైనా చేస్తాము. లేకపోతే ఇక వాళ్ళే చూసుకుంటారు. దానికి నా బాధ్యత కాదు. నాకు దొరికినా కానీ సెక్యూరిటీ గార్డ్కి చేస్తాము. ఇక వాళ్ళు పోయిందంటే మేమేం చేయలేము. ఇక ఇంకా వాళ్ళు మర్చిపోతుంటారు, తాగిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోతే ఇక ఇవి ఫ్రీ బస్ అయినప్పటి నుంచి చాలా మటుకు డబ్బులు కూడా కొట్టుకోవడం, ఫోన్లు కూడా కొట్టుకోవడం జరుగుతున్నాయి. ప్రతి 100 మంది కండక్టర్స్ లో 90% వరకు కూడా మేల్ కండక్టర్స్ ఉంటారు, 10% మాత్రమే లేడీ కండక్టర్స్. సో ఎందుకు ఇంత డిఫరెన్షియేట్ ఉంటది? ఎందుకు ఈ జాబ్ లోకి రావాలంటే మహిళలు ఎక్కువగా ఆలోచిస్తారు?
ఈ జాబ్ అంటే ఇది మాకు టైం అనేది తెలియదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదు. మళ్ళీ ఏంది అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాము, అందరి విషయాలు తెలుసుకుంటాము. మాకు తెలియదు వాళ్ళు చెప్తారు, వాళ్ళు తెలియదు మాకు చెప్తుంటారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాము. సో పర్సనల్ లైఫ్ ఏమైనా మిస్ అవుతున్నారు? అసలు మీకు టైం ఉంటుందా? ఇక్కడే కేటాయిస్తారా? ఫ్యామిలీకి ఏమైనా ఫ్యామిలీ కూడా పెట్టేస్తామండి. ఫ్యామిలీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా. వాళ్ళని చూసుకొని వాళ్ళకి అన్ని చేసి పెట్టి వచ్చేస్తారు. మొత్తం ఎన్ని అవర్స్ మీకు డ్యూటీ? 8 hours ఉంటుందండి. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎవరికి వీళ్ళక వాళ్ళకు పిల్లలకైతే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ బాగానే ఉంది ఫ్రీ టికెట్. మళ్ళా జర ప్యూర్ లేడీస్ వాళ్ళకి బాగానే ఉంది టికెట్. కాకపోతే ఇక అప్పుడప్పుడు ఇక ఫ్రీ బస్ అని చాలా మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు టైం పాస్. మాకు కూడా కొంచెం చిరాకు వచ్చింది, కొన్ని రోజులు చిరాకు వచ్చింది. సరే పోనీలే అనేసి వచ్చేసి ఇక మన డ్యూటీ చేసుకుంటూ వచ్చేసినాం. సో ఫ్రీ టికెట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో అప్పటి నుంచి కండక్టర్స్ పైన దాడులు అవి ఇవి జరుగుతున్నాయి. సో మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా? అట్లాంటివి ఏం జరగలేదమ్మా. డిస్ట్రిక్ట్ లో అవుతున్నాయి, మా దగ్గర అయితే ఏం లేదు. మా ముషిరాబాద్ డిపోలో అయితే ఇంతవరకు జరగలేదు అలాంటిది. ఇంపాక్ట్ బాగా ఓవర్కమ్ అంటే ఎక్కువగా ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయా? మాకేం ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఎంత మంది ఎక్కినా ఎక్కువ మంది ఈజీగా వాళ్ళు నవ్వుకుంటున్నాం, టికెట్లు ఇచ్చుకుంటూ వేసుకుంటాము. వాళ్ళ పర్సనల్ ఏదైనా వాళ్ళ నవ్వుపిస్తాము, మేము నవ్వుతాం. మాకు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇక్కడ మర్చిపోతాం. వాళ్ళ ఇంట్లో పోగానే ఏదో మైండ్ అయిపోతుంది. మీకు చాలా మంది బిహేవియర్ అబ్జర్వ్ చేస్తుంటారు, అంటే మీకు డిఫరెంట్ గా అనిపించింది ఎలా? ఎవరిది డిఫరెంట్ ఇట్లా గుర్తుకుండిపోయేది ఎవరిది ఉంటది? గుర్తుకుండిపోయేది అంటే ఏమో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. వెళ్ళినాం అనుకో, మాకు కలెక్షన్ లేదు జరుగుతున్నా బస్సు వదిలేసే అని అనుకున్నాం అనుకో, సరే సైడ్ అంటే మేము వెళ్ళిపోతాము. కలెక్షన్ కోసం అడుగుతారు కదా డిపోలో, మేము పోతే మేము జరా అంటే అని సైడ్ ఇస్తారు. వాళ్ళకి కలెక్షన్ రాలేదనుకో మేము సైడ్ అయిపోతాము. ఇట్లా టైం చేసుకుంటూ చేస్తుంటాం అట్లా. సో ఈ వృత్తిలో ఈ జనరేషన్ ఆడవాళ్ళు రావాలంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? ఆడవాళ్ళు రావాలంటే అది జాబ్స్ పడినప్పుడు వాళ్ళు నెట్ లో చూసుకొని, కొంతమంది కొంచెం భయపడతారు బస్సులో ఉంటే, కొంతమంది కామెంట్స్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి కానీ మాకు బెడ్ నుంచి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. వేరే వాళ్ళు చేయాలంటే ఇబ్బంది పడతారు. కండక్టర్ జాబ్ చేయాలంటే చాలా రిస్క్ జాబ్ అని అంటారు. చాలా రిస్క్ జాబ్. మేల్ కండక్టర్ తో పోల్చుకుంటే ఫీమేల్ కండక్టర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందా? ఛాలెంజింగ్ ఉంటుందా? ఏముండదు, మంచిగా ఉంటుంది, అందరు బాగానే ఉంటారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే లేడీ కండక్టర్స్ తమ లైఫ్ ఏదైతే మేల్ కండక్టర్స్ తో పోల్చుకున్నప్పటికీ సేమ్ ఈక్వల్ గా ఉంటది, కానీ బయట మాత్రం డిఫరెన్షియేట్ కనిపిస్తుంది. అయినప్పటికీ ఎంతో మంది రోజు ప్యాసింజర్లు చూస్తాం, వాళ్ళందరి బిహేవియర్ పట్ల మేము వాళ్ళ మూమెంట్ బట్టి మేము ఫీల్ అవుతాం తప్ప వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసి మేము ఆ విధంగా బిహేవ్ చేస్తాం. మేము మా జీవితంలో ఎంతో మందిని చూసాం, ఎంతో మందిని ఎలా డీల్ చేయాలో తెలుసు, ఎన్నో ఒడిదొడుకులను ఎన్నుకొని ఈ వృత్తిలో సాగిస్తున్నాం. ఇంకా ఎవరైనా దీంట్లో రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంతో ఉండాలి. చాలా రకాలుగా కామెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో వాటిని ఎదుర్కొని మెంటల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళే ఈ రంగంలో రావడానికి బాగుంటుంది. అండ్ ఇప్పుడున్న లేడీ కండక్టర్స్ కి సమాన ఈక్వల్ రైట్స్ ఏదైతే మేల్ కండక్టర్స్ తో పోల్చితే సేమ్ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. సో మేము హ్యాపీగా ఉన్నాం. అండ్ మహిళల దినోత్సవం ఈ విధంగా 8వ తారీఖు మహిళల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒకవైపు లేడీ కండక్టర్స్ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10% పరిచయంతో కలిసి శిల్ప RTV.